వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఆఫీషియల్ 09. మేమైతే ఊరెళ్ళి వచ్చామని చెప్పాం కదండి. ఊరెళ్ళి వచ్చిన అయితే ఇల్లంతా మొత్తం శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నాము. చాలా వరకు అయితే శుభ్రం చేస్తామన్నమాట. అత్తయ్య అయితే ఇల్లు కడిగేశారు. ఇల్లు కడిగేసి ముగ్గులు పెట్టేస్తున్నారు. అయితే నువ్వేం చేస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే నేనైతే ఇల్లు ఎప్పుడు కడగను, ఎప్పుడు తడిగుడ్లే పెడతాను. నేను ఎక్కువగా ఎప్పుడైనా ఇల్లు కడగాలి అనుకుంటే అత్తయ్య కడిగేస్తారు. ఎప్పుడు అత్తయ్య ఇల్లు కడుగుతారు అనమాట. సో అత్తయ్య ఇల్లు కడిగేశారు. మేమైతే చిన్న సర్దుకుంటా ఉన్నాం. బట్టలు కట్టాము, బ్యాగ్లో బట్టలు ఎక్కడెక్కడ తీసాము అవన్నీ పెట్టుకుంటా ఉన్నాము. ఇంటికి వచ్చేలాగానే అయితే ఆ బట్టలు చూసారు ఎన్ని ఉన్నాయో. ఆ బట్టలన్నీ అయితే అత్తయ్య ఉతికేశారనమాట. వేసుకున్న కొత్త బట్టలన్నీ వాడుకోవాల్సినవి కూడా ఉన్నాయి అనమాట. వెళ్ళేటప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయాము కొన్ని బట్టలు. సో అవన్నీ ఒకేసారి ఉతికేశారు. బయట అయితే మంచి మబ్బుగా ఉండడం వల్ల చినుకులు పడుతున్నాయని చిన్న బట్టలన్నీ చిన్నవి అంటే తీగ మీద వేసేసాము అనమాట. మిగతా బట్టలన్నీ ఇంట్లో పెట్టేసాము. అంటే ఆరలేదు, సగం ఆరాయి అంతే. మిగతా అన్నీ చినుకులు పడి మళ్ళీ తడిసిపోయాయి. ఓకే తర్వాత ఆరబెట్టుకున్నాము రేపు అని చెప్పేసి కుర్చీలో వేసేసాము అనమాట. తీగ మీద కట్టాను. అవైతే బాగా ఆరబెట్టుకోవాలి. చినుకులు పడుతూనే ఉన్నాయి, ఆగడం లేదు అసలు. బట్టలు పూర్తిగా ఆరితే బాగుంటిగా మారతెట్టుకొని సర్దుకుందామని చూస్తున్నాము. మళ్ళీ చిరాగ్గా ఉన్నాయి ఎక్కడెక్కడే అనేసి. ఇంకైతే బయట కూడా తీసైతే శుభ్రంగా కడిగేశారనమాట. కడిగేసి ముగ్గులు పెట్టేస్తున్నారు. అంటే 1 రోజు లేక మొత్తం బయట అంతే మట్టి అయిపోయింది. వర్షం పడిందంట. సో చినుకులు కట్ట వర్షం పడేసరికి బయట మొక్కలు ఉన్నాయి కదా, మొత్తం మట్టి అంతా వచ్చేసి మొత్తం బాగాలేదనమాట. ఎలకలు కట్ట తిరుగుతున్నాయి. మాకు ఎలకలు వచ్చేస్తాయి బయట నుంచి. అందుకని కడిగేశారనమాట. శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టేశారనమాట. ఇంకైతే 1 రోజులు ఎలా పక్క బెడ్షీట్ అయితే ఉండిపోయింది కదండి. దాని మీద మనం పడుకోవాలన్నా చిన్నోడిని ఆడుకుంటాడు కదా, దొలుతూ ఉంటాడు. ఇంకా మాకు బాగోదు అని చెప్పేసి దుమ్ము పట్టేసింది అని చెప్పేసి మొత్తం తీసేసి ఎక్కడెక్కడ దులుపుకుంటున్నాం అనమాట. దులిపేసి బెడ్షీట్ అయితే వేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఈలోగా వీడియోస్ అయితే చూస్తున్నారు అనమాట. అంటే ఎంత వ్యూస్ వచ్చినాయి ఏంటి అనేసి చూస్తూ ఉన్నారు. ఒక వీడియో అయితే మేము చూడలేదు, అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాం కానీ ఊరి పండుగ వీడియో అయితే మేము చూడలేదు సరిగ్గాను. అప్లోడ్ చేస్తాం కానీ. సో అందుకని వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేసి చూస్తున్నారనమాట. మా చిన్నోడైతే ఒకసారి 5th మంత్లో అండి, అప్పుడైతే పడిపోయాడు మంచం మీద నుంచి. అంటే మేము ఎప్పుడు తలగాడు అడ్డు పెట్టి పడుకునేదాన్ని. చివరికి తను ఏం చేశాడంటే రాత్రి అంటే మాకు ఫుల్ జ్వరం వచ్చిందనమాట. పడుకున్నాం మత్తుగాను. మా హస్బెండ్ ఏంటంటే పని నుంచి వచ్చేస్తారు కదండి. పని నుంచి వచ్చాక బాగా టైర్డ్గా ఉండడం వల్ల ఎక్స్ట్రా డ్యూటీ ఒకటి చేసి రావడంతో చాలా మత్తుగా పడుకున్నారు. అంటే ఎప్పుడు లేచాడో తెలీదు. సడన్గా లేచి పాకురుకుంటూ వచ్చి చిన్నగా పాకరేవాడు. అప్పుడు పాకురుతో లేకదని చెప్పి తలగాలు అడ్డెట్టేసి కాళ్ళు అడ్డెట్టి పడుకున్నాం. తలగాడి పైనుంచి ఎక్కేసి పాకరాడు అనమాట. దెబ్బతో కింద పడిపోయాడు. తలకి బాగా దెబ్బ తగిలిందేమో అని భయం వేసింది. 1:30 అయ్యింది. ఇంకా దమేల్మని సౌండ్ రాగానే ఉయ్యమని ఏడ్చేసాడు అనమాట. నేను ఇంకా మా హస్బెండ్ మా అత్తయ్య గారు అయితే ఇంకా మా గోళ మాదేనండి బాబు. ఎందుకంటే చిన్న పిల్లడు కదా, ఇది 5th మంత్ బాబు. అంటే భయం వేస్తుంది కదా, తలకి బ్రెయిన్కి ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందో ఏంటో అన్న భయం, టెన్షన్తో ఉంటాం కదా. ఇంకా ఏమైందా ఏంటా అని ఏడుపు ఆపట్లేదని చెప్పేసి ఇంకా నేను ఇంకైతే చాలా బాగా ఏడ్చేసాను అనమాట భయంతో. కొంచెం సేపు ఏడ్చి వాటర్ పెట్టగానే తర్వాత ఇంకా ఏడుపు ఆపేసాడు అనమాట. వాటర్ కూడా ఒక కుక్క తాగాడు అంతే. తర్వాత మళ్ళీ పాలు పట్టగానే ఒక 10 నిమిషాలు అలా పాలు తాగి తర్వాత ఆడుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఇవన్నీ యూట్యూబ్లో అయితే వీడియోస్ చూసాము. ఇలా పడిపోతే ఏమైనా ప్రాబ్లం అని చూస్తే ఏం కాదు అని చెప్పేసి చూపించారనమాట. ఇలా అప్పుడు ఇది కొన్నాం అనమాట. ఫ్లిప్కార్ట్లో కొన్నాం దీన్ని మేము. అంతా 1500 పడిందండి. ఇదైతే ఇదైతే అడ్డు ఉంటుంది కదా, మేమైతే పడుకునేటప్పుడైతే దీన్ని వేటేస్తాను. అక్కడైతే గ్యాప్ ఇస్తాను అనమాట. ఎందుకంటే నేను ఫ్యాన్ ఇప్పుడు సమ్మర్ రావడంతో అక్కడైతే జిప్ తీసి బయటకు వదిలేసాను అనమాట. దాంట్లో నుంచి వెళ్ళి వస్తూ ఉంటాను. మధ్యలో అయితే ఫ్యాన్ పెడతాను. ఫ్యాన్ గాలి అయితే మాకు లోపలికి వస్తుంది కదా, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. కాకపోతే మళ్ళీ పడిపోతాడేమో అని భయంతో అయితే పైకి లాగేసి దానికి మధ్యలో గ్యాప్ ఇస్తాను అనమాట. నేను అడ్డంగా పడుకుంటాను అక్కడ. అందుకని మా చిన్నోడు లేచినా నాకైతే తెలుస్తుంది. మొత్తం పక్క దులిపామన్నా దులిపినట్టు లేకుండా చేస్తాడు మా వాడు. చూసారా, పర్సులు, బ్యాగులు, వాచ్, మా హస్బెండ్ వాచ్, పర్సులు, మా రబ్బర్లు వీటితోనే ఆడతాడు. లేదంటే పెద్ద గిన్నెలు, డబ్బరా గిన్నెలు ఇమ్మంటాడు, దాంతోనే ఆడతాడు. బొమ్మలతో మాత్రం అస్సలు ఆడదు.
అదైతే చూపిస్తున్నాం కదండి ఎల్లో కలర్ బొమ్మ. అదైతే చేతికి అలా పెట్టేసి బ్యాగ్లో వేసేస్తే సరిపోతుంది, అది పడిపోకుండా ఉంటారు. వచ్చేటప్పుడైతే మ్యాంగోస్ కొనుక్కున్నాము. అదే తీగా ఉంటే అనుకుంటే కొన్ని తీగా ఉన్నాయి, కొన్ని అయితే పుల్లగా ఉన్నాయి అనమాట. ముగ్గిపోయినా సరే పుల్లగా ఉన్నాయి. ఇంకా అయితే మా హస్బెండ్ నేనే తినడం పుల్లగా ఉంటే తీగా అంటే అసలు అదే పుల్లగా ఉంటే తినరు అనమాట. తీగా ఉన్నాయి తింటారు. మా చిన్నోడు కూడా, చిన్నోడికి కొంచెం కొంచెం పెడతాం అంతే అప్పుడప్పుడుని. ఇంకా సాల్ట్ వేసుకొని అయితే తిన్నాము. మా ఇది ఇంకా పెద్దగా అయితే సర్దుకోవడం అయితే అయిపోయిందండి మొత్తం. అంటే మొత్తం ఫినిష్ అవ్వలేదు, ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు కూడా సర్దుకోవాలి. అవి కూడా అయిపోతే అయిపోతుంది పని అయితే. కిచెన్లో అయితే పేపర్లు తీసి మళ్ళీ కబోర్డ్స్ కూడా అన్నీ సర్దుకున్నాం అనమాట. కూరగాయలు అయితే నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఇది జస్ట్ ఏంటంటే చాక్స్కి ఇంకా కాఫీ పొడి ఇలా మసాలా ప్యాకెట్స్ అవి జస్ట్ అయ్యే పెడతాను అనమాట. ఇలా ఏమంటే ఏదన్నా ఫ్రిడ్జ్లో పెట్టలేని ఏమైనా పెట్టాల్సి వస్తే ఇక్కడైతే పెడతాను జస్ట్ అంతే. ఆయిల్ టిన్ ఇవన్నీ కింద అయితే కబోర్డ్స్లో సర్దేసుకుంటాను ముందే. మొత్తం పేపర్ వేసుకొని నీట్గా అయితే సర్దేసుకుంటాం అనమాట. పేపర్ అయితే మొత్తం ఖచ్చితంగా వేస్తానండి, ఎందుకంటే మొత్తం బుట్ట అయితే పాడైపోతుంది. మసాలా కట్ట బ్రూ పొడి మొత్తం ఎప్పుడైనా చింపేసి వదిలేసామంటే పాడైపోతుంది కదా, అందుకని. మీకు విషయం తెలుసా అండి, అంటే అనాస అంటే మీలో ఎంతవరకు తెలుసో చెప్పండి, కామెంట్ అయితే చేయండి. అంటే మా చిన్నోడు బాత్రూమ్కి వెళ్తే గ్రీన్ కలర్లో వెళ్ళాడనమాట. 5 డేస్కి వెళ్ళలేండి, మోషన్కి వెళ్ళలేదు. తర్వాత 5 డేస్ తర్వాత గ్రీన్ కలర్లో వెళ్ళాడనమాట. అప్పటికి మేము ఇంకా ఊళ్ళోనే ఉన్నాం, విజయనగరం దగ్గర అని చెప్పాం కదా, మధ్యలో ఉన్నామని చెప్పాం కదా. మధ్యలో ఏంటంటే అందరూ పల్లెటూరు కదండి, అంటే అందరూ పెద్దవాళ్ళే కదా, అప్పుడు తెలుస్తాయి కదా అలా మనకి ఎందుకు అలా వస్తుంది ఏంటి అనేసి. అయితే పెద్దవాళ్ళు అయితే అన్నారు, అందరినీ అడిగితే ఎందుకు అలా గ్రీన్ కలర్లో వెళ్తున్నారు అని అడిగితే, బాబుకి అనాస వచ్చిందేమో, అనాస వస్తే 10 నెలల పిల్లలకి అనాస అనేది వస్తుంది అనేసి వాళ్ళు అన్నారన్నమాట. పెద్దవాళ్ళకి అందరూ చెప్పారనమాట, పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా అని అడిగితే. అప్పుడైతే బాబుకి ఏం చేస్తారంటే అనాసకి తాడు కడతారు అని చెప్పేసి ఏంటంటే అలమంచి సంతకైతే వెళ్ళి అక్కడైతే తాడు ఇస్తారు. ఆ తాడు కట్టి ఒక మూలిక ఇస్తారు. ఆ మూలికతోనే నూరి జీలకర్ర మూలికతో అదేదో మూలిక అని చెప్పారండి, అంటే కరెక్ట్గా నా పేరు గుర్తులేదు. ఆ మూలిక ఇంకా జీలకర్ర బాగా నూరేసి 3 పూటలు పట్టమన్నారు. నేనైతే పట్టలేదు, అంటే 2 పూటలే పట్టాను. ఎందుకంటే మనకి వాళ్ళ నమ్మకం వాళ్ళది, పెద్దోళ్ళ నమ్మకం పెద్దోళ్ళది, మన నమ్మకం మంది కదండి. ఎందుకంటే నేనైతే ఎప్పుడు హాస్పిటల్లో చూపిస్తాం కదా, ఆ మందులకి మూలికలకి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందేమో, సైడ్ ఎఫెక్ట్ అన్న భయంతోనే నేనైతే ఎక్కువగా పట్టలేదు. జస్ట్ అలా 4కి పట్టిస్తూ ఉన్నాము, 2 సార్లు పట్టించాము. ఇంకా తాడైతే కట్టారు. దిష్టి తగిలిందేమో అని చాలామంది అన్నారు. దిష్టి బాగా ఎక్కువ తగిలి ఉంటుంది, అంటే ఫస్ట్ టైం కదా తీసుకెళ్ళడం ఊర్లోని. అత్తగారు కూడా 3 సంవత్సరాల తర్వాత వెళ్ళారనమాట. మా హస్బెండ్కి అసలు పెళ్ళైనట్టు తెలీదు, బాబు పుట్టినట్టు తెలీదు. సో ఫస్ట్ టైం తీసుకెళ్ళేసరికి ఇంకా ఊర్లో అందరూ చూసారనమాట. అంటే ఊర్లో అందరూ ఒకలాగా ఉంటారు కదండి. ఒకరు వచ్చారు అంటే ఊర్లో ఎవరైనా కొత్తగా అడుగు పెట్టారంటే తెలిసిపోద్ది కదా వాళ్ళు ఎవరి తాలూకా ఏంటి అనేది మొత్తం అందరూ తెలుస్తారు కదా. అలాగా ఓకే మనవడా అనేసి అందరూ అడగడంతో వాళ్ళందరూ చూడడంతో కొంచెం దిష్టి తగిలిందేమో అనేసి చాలామంది అన్నారు. ఆ దిష్టి పోవడానికి కూడా పసుపు దారంకి పసుపు కొమ్ము కట్టారనమాట పెద్దవాళ్ళు. అక్కడ ఒక పెద్ద అత్తి ఉన్నారనమాట, అదే అత్తి కాదు నాకు మా పిన్నల అవుతారనమాట, చుట్టాలు అవుతారనమాట. వాళ్ళు కట్టారనమాట. అత్తికి తీసుకొచ్చి కట్టమన్నారు, అత్తి కట్టారనమాట. తాడు తీసుకొచ్చి అలమన్ సంతకి వెళ్ళి తీసుకొచ్చారు. అవి కట్టాక కొంచెం ఓకే పేచి అయితే తగ్గింది. అప్పటి వరకు అయితే బాగా పేచి అయితే పెట్టడం బాగా స్టార్ట్ చేశాడనమాట. ఈ వడియాలు అయితే చూపిస్తున్నాం కాబట్టి ఇవన్నీ పిండి వడియాలండి. మేము అత్తయ్య పెట్టామన్నమాట. ఒక చీర పెట్టాము, ఇది ఎలా రెడీ చేసాము ఇంకోసారి పెడతాము. అప్పుడైతే ఫుల్ వీడియో అయితే పెడతాము మేము ఎలా చేస్తాము ఏంటి అనేది. కొన్ని అయితే కలర్ ఉన్నాయి కదండి, అవైతే నేను ఫుడ్ కలర్ అయితే వేసాము. అందుకని కొన్ని జస్ట్ ఒక పావంతలా వేసామంటే జస్ట్ అలా చూపిస్తాను. ఇవైతే సమోసాలు అంటారు కదా, అవైతే నేను ఎక్కువ ఇష్టంగా తింటానని అత్తి తీసుకొచ్చారనమాట. పిండి వడియాలు అయితే అత్తయ్యలకి వేపుతున్నాను. అవైతే మేము ముందే ఎండాకాలంలో అయితే పెడతాము. 1-2 చీరలు అయితే
పెట్టేసుకొని ఉంచుకుంటాము. మాకు వర్షాకాలం వచ్చే వరకు ఉంటాయి. అప్పుడు దాకా అది కాస్తాయి అన్నమాట. ఇంట్లో అయితే పప్పు పెట్టేసాను అనమాట. ఎందుకంటే పప్పు అయితే సింపుల్గా అయిపోతుంది కదా, ఇంట్లో పని చాలా ఉందనేసి. మా చిన్నోడు ఒకటి రాగాలు తీస్తున్నాడు బాగా, ఎందుకో పేచి బాగా పెట్టేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా సింపుల్గా అయిపోయిన పని చూసుకుందామని అది చేస్తాము. పప్పు పెట్టేశాను అనమాట. పప్పులో కొడియాలు అయితే వేపుతున్నాను. అన్నం తినేస్తాం. మా చిన్నోడు అయితే ఆడుతున్నాడు అనమాట. మా హస్బెండ్ చూస్తున్నారు, బాగా ఏడిపించేస్తున్నాడు. మా ఆయన్ని అయితే ఆడేసుకుంటున్నాడు ఒక ఆట. బాగా ఎక్కువైపోయింది, ఎక్కువ పేచి పెట్టేస్తున్నాడు. ఇక్కడైతే మేము పూజ సామాన్లు అయితే సర్దుకుంటున్నాను. పూజ చేసుకొని చాలా రోజులు అయింది కదండి. సో అందుకని పూజ చేసుకుందాము అంటే దేవుడి గదిలో పూజ పట్టి ఉంచకూడదు కదా. నేను ప్రతి వారానికి ఒకసారి అయితే సర్దుతూ ఉంటాను. అందుకని ఇప్పుడైతే స్నానం చేసి వచ్చాం కదా, ఎలాగో రెడీగా ఉన్నాం కదా అని చెప్పేసి మొత్తం సర్దేస్తున్నాను అనమాట. ఆ టీషర్ట్ మా ఆయన గారు అయితే డ్యూటీ లేనప్పుడు అయితే ఒక్కొక్కసారి జొమాటో వేసేవారు అనమాట. అప్పుడు షట్ డౌన్ చేసేసారు ఒకసారి. అప్పుడైతే జొమాటో చేశారు. మళ్ళీ టీషర్ట్ ఏమో పాడేస్తాను, నేను యూజ్ చేసుకుంటానని అన్నానని వద్దు అంటున్నారు అనమాట. మా ఆయనతో సరదాగా అటకారం ఆడుతూ ఉన్నాను. ఎప్పుడైనా లీవ్ వస్తే షట్ డౌన్ చేసేస్తే మళ్ళీ జొమాటో వేద్దామని ఆలోచిస్తున్నారనమాట. సో అందుకని పక్కన పెట్టు, అదేం చేయదాన్ని అని అంటున్నారు. ఈ టవల్ అయితే జనసేన పార్టీ టవల్ అండి. అంటే ఆ టవల్ దాన్ని అని చెప్పడం కాదు, ఎందుకంటే మా ఆయన గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో అందుకని రెడ్ టవల్ కొని అప్పుడైతే ఫొటోస్ అయితే తీసామన్నమాట. మా బాబుకి, చిన్న బాబుకి ఫస్ట్ టైం టవల్ తీసుకొచ్చి జనసేన పార్టీ లాగా గ్లాస్ పెట్టి పక్కన ఫొటోస్ తీసాము. ఎప్పుడంటే 3rd మంత్లో 4th మంత్లో తీసాము అనమాట. ఫొటోస్ సరదాగా తీసాము. అది బాగా వచ్చాయి ఫొటోస్. ఇంకా ఎందుకు దాన్ని యూజ్ చేయట్లేదు అని చెప్పి దేవుడి ఫొటోస్ చూడడానికి అయితే యూజ్ చేసేస్తాను ఎక్కువగాను. నేను ఎక్కువ వినాయకుడినే ఎక్కువ నమ్ముతానండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి తను ఎక్కువ ఇష్టము, అంటే ఎక్కువగా నమ్ముతూ ఉంటాను ఆయన్ని. అలాగే వినాయకుడిని ఎలా నమ్ముతానో అలాగే నాకు వినాయకుడి నక్షత్రంలోనే మా బాబు పుట్టాడు అనమాట. ఆ వినాయక నక్షత్రంతోనే పేరు కూడా వచ్చిందనమాట, ఘనశ్రీ వినిల్ అని. సో అందుకనే ఎక్కువగా వినాయకుడికి అయితే బాగా పూజ చేస్తూ ఉంటాము. మా చిన్నోడిని కూడా గణేష అని సరదాగా పిలుస్తూ ఉంటాము, పలుకుతూ ఉంటాడు అనమాట. ఇంకైతే దేవుడికి అయితే శుభ్రం చేసేసుకుందాం అని చెప్పి చూస్తున్నాము, సర్దుతున్నాను. మొత్తం బూజులు అయితే దులిపేసుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి దులిపితే బాగుంటుంది కదా అని చెప్పి తుడిచేస్తున్నాను అనమాట. మధ్యలో మా చిన్నోడు రాగాలు తీస్తూ పిలుస్తున్నాడు. ఆడి బాగా అట్లా ఎక్కువైపోయాయి నాతో అని ఎటకారంగా పిలుస్తాడనమాట. ఆహా అంటాడు, ఎటకారంగా దగ్గుతాడు, అంటాడు ఎటకారంగా. మనం దగ్గితే వాడు దగ్గుతాడు ఎటకారంగా, లేదంటే మాట్లాడకుండా ఓ అని పిలుస్తాడు. అవి బాగా ఆటలు ఎక్కువైపోయాయి, అలా పిలుస్తాడు అనమాట. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మందులు బాగా ఎఫర్ట్ ఇస్తున్నాయి కదండి పిల్లలకి. సో అందుకని మనకైతే మేము మా చిన్నప్పుడు అలాంటివి ఏం లేవు, ఇంగ్లీష్ మందులు కట్టే ఏం లేవు. ఇప్పుడైతే అరుకులు వేస్తూనే ఉన్నాం. ఇంకా పిల్లలకైతే డి విటమిన్ అని మల్టీవిటమిన్స్ అని వేస్తూ ఉన్నాం కదా. సో ఇది బాగా ఎఫర్ట్ అయితే ఇస్తుంది. ఇంకా మా చిన్ననైతే చెకప్కి అయితే తీసుకెళ్ళి వచ్చేసామండి. ఆల్రెడీ చెకప్ తీసుకెళ్తే డాక్టర్ గారు అయితే వేడి చేసి అలా చేస్తుందమ్మా, దానికి భయపడిన అవసరం ఏం లేదు అని చెప్పేసి అరకైతే ఇచ్చారు. మళ్ళీ అలా కాకుండా చూసుకోండి, ఒకవేళ అవితే అప్పుడు తీసుకురండి అన్నారు. అలా కాకుండా ఉండడం కోసం అరకు ఇచ్చారు. ఇంకా పెరుగన్నం పెట్టమని చెప్పారు. అది తినకపోయినా బలవంతంగా పెరుగన్నం అన్న పెట్టండి, లేదంటే బార్లీ కానీ సబ్జా కానీ జాగ్రత్తగా పట్టండి. పడితే కొంచెం చలవ చేస్తుంది కాబట్టి అలా కాకుండా అవుతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికి. మళ్ళీ ఇలాగే అవుతూ ఉంటే అప్పుడైతే మళ్ళీ చెకప్ తెక్కే తీసుకురండి అన్నారు. సో అని చెప్పేసి మేమైతే చెకప్కి వెళ్ళి వచ్చేసాము. వచ్చేసాక అయితే కూరగాయలు కూడా వెళ్ళొచ్చాము. ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు, అందుకని కూరగాయలకు కూడా వెళ్ళొచ్చాము. చెకప్కి వెళ్ళొచ్చి మళ్ళీ మా చిన్న ఇంట్లో వదిలేసి మళ్ళీ కూరగాయలకి అయితే వెళ్ళొచ్చేసాము. తర్వాత చిన్న పని ఉంటే బయట బట్టలు అయితే మిషన్కి ఇచ్చామన్నమాట. ఆవిడకి అస్సలు బాగానే కుట్టలేదండి. బాగానేమో టైట్గా కుట్టమని నేను ఆవిడకి చెప్తే టైట్ డ్రెస్ ఇస్తే ఆవిడేమో చాలా లూజ్గా కుట్టించిందనమాట. మళ్ళీ డబ్బులు తీసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు అలా కుట్టారని నేను అడిగితే అమ్మ అలాగే బాగుంటాయి అమ్మ అని చెప్పి కవర్ చేస్తుంది అనమాట. అసలు మళ్ళీ రిటర్న్ ఇచ్చిన కుట్టను కూడా కుట్టలేదు.
మేము అందుకనే ఇంకా ఇది వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. వాళ్ళతో వాదించడం వేస్ట్ అని చెప్పేసి. ఇంకైతే పూజ గది అయితే సర్దేసుకున్నాక చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఊరి నుంచి వచ్చేసి మొత్తం ఇల్లంతా సర్దుకునేసరికి మాకైతే 3 days పట్టిందనమాట. మామూలుగా అయితే 2 days 1 dayలో అలా అయిపోతాయి. కాకపోతే చిన్నపిల్లడు కదండి, ఎక్కువసేపు ఉండట్లేదు. వాడి పక్కనే ఉండాలి, వాడితోనే ఆడాలన్నట్టు ఉంది. ఊరెళ్ళొచ్చిన తర్వాత అయితే మాదైతే ఇలా గడిచిందండి మా ప్రయాణం అయితే. అందరూ వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కోసం మేము అందుకు మంచి మంచి వీడియోస్ కోసం అయితే వస్తూ ఉంటాం. ఇంకా మంచి కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటామండి. చూస్తూనే ఉండండి మా వీడియోస్ అయితే. మేము మంచి మంచి వ్లాగ్స్ ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాము. టైం కుదురుతా లేదు, చేస్తాను. బాయ్ బాయ్.